హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబిటి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో ఇంట్లో పనులు అయిన తర్వాత ఆత్మకూరుకెళ్ళి నాకు కావాల్సిన కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాను. అంటే షాపింగ్ కానీ మిగతా వస్తువులన్నీ అయితే తీసుకున్నాను. అదే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. వీడియో అయితే చాలా బాగుంటది. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా సాయంకాలం 3-3:30 ఈ టైంలో అయితే నేను బట్టలు తీస్తున్నాను. మధ్యాహ్నం 2-2:30 ఈ టైం నుండి అయితే విపరీతమైన గాలి మబ్బు అయితే వేసింది. ఖచ్చితంగా విపరీతంగా వర్షం పడుతుందని అయితే నేను అనుకున్నాను. కానీ అస్సలు వర్షం పడలేదు. కానీ ఇంటి ముందు అయితే గాలి వల్ల చాలా అంటే చాలా ఎండిపోయి నాకొచ్చి చెత్తలా అయితే పేరుకుపోయింది. మా ఇంటి చుట్టూ ఎక్కువగా చెట్లు ఉండడం వల్ల కొద్దిగా గాలి వేసినా సరే మా ఇంట్లో చాలా ఎక్కువగా ఎండిపోయిన ఆకు రాలిపోయి చెత్తలా అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తున్నాను. గాలి వల్ల మా ఇంట్లోకి ఎంత చెత్తలాగా ఆకొచ్చి అయితే పడ్డది. ఇదంతా కూడా ఇప్పుడైతే నేను చిమ్మాలి. గాలి అయితే విపరీతంగా వీసిందిలేండి, కొద్దిగా గాలి ఏం కాదు. నాకు ఖచ్చితంగా వర్షం పడుతుందేమో అనిపించింది. పెద్ద వర్షం పడుతుందే అనుకున్నాను, కానీ అస్సలు వర్షం పడలేదు. చిన్న చిన్న తుప్పర్లాగా కూడా వర్షం పడలేదు. మబ్బు కూడా బాగానే వేసింది కానీ వర్షం అయితే పడలేదు. గాలి మొత్తం తగ్గిపోయిన తర్వాత సాయంకాలం 4-4:30 ఈ టైంలో అయితే ఇంకా వాకిలి చిమ్మాను. ఇంక నేను వాకిలి చిమ్ముతుంటే మా బాబు కూడా చీపురు పట్టుకుని నాకు సాయం చేసేస్తున్నాడు అనమాట. చూడండి ఎంత బాగా వాకిలి చిమ్మేస్తున్నాడో. అక్కడ ఒకసారి చీపురేసి అక్కడ ఒకసారి చీపురేసి అయితే తుడిచేస్తున్నాడు. వాడికి అసలు రాదు, కానీ నేను ఏ పని చేసినా సరే నాకు సాయం అనమాట. సాయం చేయకపోయినా సరే అడ్డం రావాలి, ఖచ్చితంగా ఆ పని చేస్తానంటాడు. ఇంకా వాడికి కూడా ఆడుకోవడానికి ఎవరు లేరనేసి నేను చీపురు అయితే ఇచ్చేసాను. వాడికి ఆ చీపురు సరిగ్గా పట్టుకోవడం రాకపోయినా సరే చూడండి ఎలా పడితే అలా పట్టుకొని అయితే తుడిచేస్తున్నాడు. ఎటు కావాలంటే అటు ఆ చీపురు తిప్పుకొని అయితే తుడుస్తున్నాడు. నేను మొత్తం నీట్గా తుడిచిన దగ్గరికి మళ్ళీ ఆ చెత్త అంతా తోసుకొని అయితే వస్తున్నాడు. ఇంకా నాకు కోపం వచ్చేసి కర్ర తీసుకున్నాను. అంతేని నాకు అందకుండా దూరం వెళ్ళిపోయాడు అనమాట. వేరే దగ్గరికి వెళ్ళి ఆ చీపురుతో ఆడుకొని అయితే తుడుచుకుంటున్నాడు. మా బాబుతో ఆడుకోవడానికి ఇక్కడ దగ్గరలో పిల్లలు ఎవ్వరు లేరు. అందుకని నేను ఏ పని చేస్తానో ఆ పనే వాడికి ఆటలా అయిపోతుంది. నేను చేసిన పని దగ్గరికి వచ్చి నేను చేసేలాగా అయితే చేసుకొని అయితే ఆడుకుంటా ఉంటాడు. అదనమాట. ఇంకా చూడండి చెత్త అయితే ఎంత వచ్చిందో, 2 గంపల చెత్త అయితే వచ్చిందండి. నేను మళ్ళీ ఇంకో దగ్గర కూడా మొత్తం నీట్గా చెత్త అంతా అయితే కువ్వలా తోసేసాను. చాలా ఎక్కువగా ఆకు అయితే వచ్చింది. మొత్తము ఎండిపోయిన ఆకేని ఇంటి చుట్టుపక్కల కూడా అక్కడక్కడ చిన్న చిన్న కొమ్మల్లా కూడా ఇరిగిపోయాయి. అంత పెద్ద గాలి అయితే వేసిందనమాట. ఇంకా చెత్త అంతా ఎత్తేసి బయట పారేసిన తర్వాత మీషో నుండి అయితే బాబు కోసము ఆల్ఫాబెట్స్ ఇవైతే ఆర్డర్ చేశానండి. బాబుకి ఇప్పుడు దాకా ఏబిసిడీలు ఇవేవి రావటం లేదు. ఇవైతే చూస్తా ఆడుకుంటే నేర్చుకుంటాడు అనేసి ఇదైతే ఆర్డర్ చేశాను. 99 రూపాయలు, 100 రూపాయలకి అయితే వచ్చింది. ఆల్ఫాబెట్స్ ఏబిసిడీలు అనమాట. వాటి చేత పెట్టించేసి అయితే చిన్నగా నేర్పిద్దామని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి 6 నెలలు అయితే అయిపోయింది, కానీ ఏబిసిడీలు అయితే ఒక్కటి కూడా రాదు. ఒక్కటైతే మొన్నటిదాకా రాశాడు. ఈ స్కూల్ సెలవులు వచ్చిన నుండి ఆ కూడా మర్చిపోయాడు అనమాట. పోనీ కనీసం స్కూల్కి వెళ్ళేలోపు ఏబిసిడీలు అన్నీ అయితే ఎలాగో నేర్చుకోలేండి. కనీసం 4 అక్షరాలైనా నేర్పించి పంపిద్దాం అనుకుంటే అసలు నేర్చుకోవాలన్న ఆలోచన బాబుకైతే ఇంకా రాలేదండి. అంటే చదువుకోవాలి, ఏబిసిడీల మీద రుద్దాలి, ఇలాంటివి ఏమీ తెలియటం లేదు. అందుకని ఇదైతే ఆర్డర్ చేశాను. ఇంక నేను పక్క నుండి ఏబిసిడీలు అన్నీ ఒక్కొక్కటిగా దేని తర్వాత ఏది చేతికిస్తుంటే ఎక్కడ పెట్టాలో చెప్తుంటే నీట్గా అయితే అక్కడ పెడుతున్నాడు. పర్లేదు, బాగానే చేస్తున్నాడు. అయితే నేను పక్క నుండి చెప్తేనే చేస్తున్నాడు. వాడి మట్టుకు వాడికి పెట్టమంటే పెట్టలేకపోతున్నాడు. అర్థం కావటం లేదనమాట. ఇంకా ఏబిసిడీల మీద అస్సలు అవగాహన రాలేదు. నాకు తెలిసి చదువు మీద మనసు మళ్ళడానికి చాలా టైమే పట్టేస్తుంది. ఇంకా మా బాబుకి ఆట మీదే ఎక్కువ ధ్యాస ఉంది, చదువు మీద అస్సలు రాలేదు. కొంతమందికి ఈ వయసుకే చాలా వరకు ఏబిసిడీలు అయితే చదవడం వచ్చేస్తుంది, రాయడం కూడా చాలా వరకు రాస్తారు. కానీ మా బాబుకి అయితే అస్సలు రాలేదండి. స్కూల్లో టీచర్లు కూడా పలకైతే అస్సలు పట్టుకోవటం లేదు. ఎప్పుడైనా పలక తీసేసి ఏబిసిడీల మీద రుద్దమంటే చాలు విపరీతంగా ఏడ్ చేస్తున్నాడని అయితే చెప్పారు టీచరు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ప్లే క్లాస్ కాబట్టి స్కూల్లో టీచర్లు కూడా ఏమీ అనటం లేదు. కానీ నెక్స్ట్ యూకేజీకి ఎల్కేజీకి వెళ్తారు కాబట్టి గట్టిగానే చెప్తారు. ఇంకా ఏబిసిడీలు చూడండి ఎంత నీట్ గా పెట్టాడో. నేను పక్క నుండి చెప్తే
జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. మళ్ళీ తీసి పెడతావన్నీ అన్ని తీసి ఇక్కడ పెట్టు. ఇక్కడ నుండి తీసుకురా. ఏ అది బీతి బీతి. ఇంకా బాబు చేత కాసేపు ఆల్ఫాబెట్స్ పెట్టించిన తర్వాత 5-5:30 ఈ టైంలో అయితే రెడీ అయ్యి ఆత్మకూరుకి అయితే వచ్చాము. బాబుని కూడా తీసుకొచ్చాము. ఈరోజు నేను ఆత్మకూరు రావడానికి బాబుని కొద్దిగా హాస్పిటల్లో చూపిద్దామని అయితే వచ్చామండి. మొన్న వీడియోలో చెప్పాను కదా, బాబుకి బాగా నిమ్ము చేరిపోయి జ్వరం వచ్చేస్తుందని. ఆ నిమ్ము కొద్దిగానే తగ్గిందో లేదో అనేసి చూపించడానికి అయితే వచ్చాము. అంటే డాక్టరు ఈ మెడిసిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కనిపించుకోండి అని అయితే చెప్పారు. అందుకని హాస్పిటల్లో చూపించడానికి అయితే వచ్చాము. హాస్పిటల్లో చూపించేసాము. డాక్టర్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇబ్బంది ఏమీ లేదు, నార్మల్ గానే ఉంది అనేసి ఒక 2 రకాల టానిక్లు అయితే రాసిచ్చారు. జలుబుకి దగ్గుకి 2 రకాల టానిక్లు ఇచ్చారు. కాకపోతే ఫుడ్ లో కొద్దిగా జాగ్రత్త తీసుకోమన్నారు. అంటే మరీ చల్లటైన వస్తువులు ఏమీ ఇవ్వకుండా, కూల్ డ్రింక్లు ఇలాంటివి తాపించకుండా, ఇంకా తీయాటి వస్తువులు కూడా ఎక్కువగా తినిపించకుండా కొద్దిగా ఫుడ్ లో జాగ్రత్త తీసుకోండి, తగ్గిపోతుంది, ఏం కాదులే అని అయితే చెప్పారు. ఇంకా బాబుకి హాస్పిటల్లో చూపించేసిన తర్వాత నేనైతే కొన్ని సామాన్లు తీసుకోవడానికి డిమార్ట్కి అయితే వచ్చానండి. అంటే ఇంట్లోకి కావాల్సిన కొన్ని సామాన్లు ఎక్కువేం లేదు. మా ఆయన డ్యూటీ నుండి వచ్చేటప్పుడు కొన్ని ఇంట్లోకి కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చారు, కొన్ని తీసుకురాలేదు. అందుకని నేను తీసుకుందామని అయితే వచ్చాను. నేనైతే ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ తీసుకోవడానికి ఎప్పుడు కూడా ఆత్మకూరు రానండి. మ్యాక్సిమం మా ఆయనే ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొచ్చేస్తారు. నేను ఎప్పుడైనా అత్యవసరం అయినప్పుడు ఆత్మకూరు వెళ్ళినప్పుడే నాకు కావాల్సిన వస్తువులన్నీ కూడా నేను తీసుకుంటానన్నమాట. నాకు ఇంట్లోకి ఏవి కావాలన్నా సరే చెప్పి తెప్పించేసుకుంటాను. నేను ఎక్కువ సార్లు అయితే బయటికి ఆత్మకూరు కానీ ఎక్కడికైనా రాను. అందుకని మీకు కూడా వీడియోలో ఎక్కువగా నేను ఎక్కడికైనా వెళ్ళినట్టుగా కానీ వచ్చినట్టుగా కానీ వీడియోలో అయితే చూపించను. ఎక్కువగా నా డైలీ రొటీనే చూపించేస్తా ఉంటానన్నమాట. ఇంకా కొంతమందికి అయితే నా డైలీ రొటీన్ చూస్తుంటే కొద్దిగా బోర్ కొడుతున్నట్టుంది. కొంతమంది కామెంట్ పెడుతున్నారు. తప్పదండి, చూడాలి. ఎప్పుడైనా ఇలా బయటకు వచ్చినప్పుడే కొద్దిగా కంటెంట్ మారుతుంది, కానీ మ్యాక్సిమం నా డైలీ రొటీన్ నేను చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. నాకు అదొకటే వీలుంది. కావాల్సిన వస్తువులన్నీ ఈ సూపర్ మార్కెట్ లో తీసేసుకొని కొద్దిగా తెల్లుళ్ళు కూడా తీసుకుంటున్నాను. ఒక 1/4 కిలో దాకా తెల్లుళ్ళు అయితే చాలా బాగుందండి. మామూలుగా బయట షాపుల్లో తెల్లుళ్ళు కొంటే అక్కడక్కడ చెడిపోయిన తెల్లుళ్ళు అయితే ఉంటది, ఎండిపోయినట్టుగా. అసలు ఆ తెల్లుల్లో ఏమీ ఉండదు, కుళ్ళిపోయినట్టుగా ఉండదు, కానీ పూర్తిగా ఎండిపోయినట్టుగా ఉంటది. అలా చెడిపోయి ఉంటది తెల్లుల్లి. కానీ సూపర్ మార్కెట్ లో మాత్రం చాలా బాగుంది తెల్లుల్లి. అందుకని 1/4 కిలో దాకా అయితే తీసుకున్నాను. ప్రస్తుతానికి అయితే తెల్లుల్లి రేటు కూడా బాగానే ఉందండి, అంత తక్కువ అయితే ఏమీ లేదు. ఇంకా సూపర్ మార్కెట్ లో నాకు కావాల్సినవన్నీ తీసేసుకున్న తర్వాత తక్కువ బడ్జెట్ లో కొనుక్కోవడానికి అయితే ఇంట్లోకి నాకు కావాల్సిన సామాన్లు తీసుకోవడానికి అయితే ఈ షాప్ కి అయితే వచ్చాము. ఇంతకు ముందు ఈ షాప్ ని 10 రూపాయల షాప్ అయితే అనేవాళ్ళు. అంటే ప్రతి వస్తువు కూడా 10 రూపాయలకే దొరికేది. కానీ ఇప్పుడైతే వస్తువులన్నీ ఏమి కూడా 10 రూపాయలకి ఏమి లేవండి. కాకపోతే మనం బయట కొనే కాడికి ఇక్కడ ఆ వస్తువుల రేటు కొద్దిగా తక్కువ ఉంటది అనమాట. 5 రూపాయలు 10 రూపాయలు తక్కువ బడ్జెట్ లో ఉంటాయి అనమాట. అందుకని అయితే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నాకు కావాల్సినవన్నీ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే బాబు కోసం ఒక కార్ బొమ్మ అయితే తీసుకున్నాను. వాడైతే వచ్చి నుండి నాకు కారు బస్సు ఏదో ఒకటి కొనేసి అయితే ఇవ్వనేసి అయితే తగులుకోయిందుడు. అందుకని ఈ కార్ బొమ్మ అయితే కొనేసి ఇచ్చాను. కార్ బొమ్మ కాస్ట్ అయితే 150 రూపాయలు. కొద్దిగా బొమ్మ అయితే గట్టిగానే ఉంది, కానీ కాస్ట్ మాత్రం కొద్దిగా ఎక్కువగా అనిపించింది. కానీ ఖచ్చితంగా నాకు ఆ బొమ్మే కావాలని అయితే బాబు అడిగాడు. అందుకని ఆ కార్ బొమ్మ కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా సరే కొనేసి అయితే ఇచ్చేసాను. ఇంకా దాని తర్వాత నాకు కావాల్సిన కొన్ని సామాన్లు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడైతే ప్రతి ఒక్క వస్తువు అయితే ఉందండి. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల నుండి చెప్పులు, బట్టలు, ఇంట్లో కావాల్సిన చిన్న చిన్న సామాన్లు అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా బాగున్నాయి, తక్కువ బడ్జెట్ లో ఉన్నాయి అనమాట. అందుకని నాకు కావాల్సినవన్నీ కూడా ఇక్కడ తీసుకుంటున్నాను. ఇంట్లో అయితే కూర గిన్నెలు చాలా తక్కువగా ఉన్నాయండి. అందుకని ఒక 2 గిన్నెలు అయితే తీసుకున్నాను. ఇక్కడ మంచి మంచి టెడ్డీ బేర్లు కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. నేను ఒకటి తీసుకుందామని అయితే అనుకున్నాను. కానీ మా ఆయన ఎందుకు, ఏం చేసుకుంటావు, ఎక్కడ పెట్టుకుంటావు, ఎక్కడ పెట్టినా సరే తొందరగా దుమ్ము పట్టేస్తాయి, మంచిగా అద్దాలు ఉండే ఇంట్లో పెట్టుకుంటే ఉంటాయి అవి,
మన ఇంట్లో ఎక్కువ రోజులు ఉండవులే, వద్దులే మంచిగా ఇల్లు కట్టుకున్న తర్వాత తీసుకుందాంలే అని అయితే అన్నారు. నాకైతే బాగా నచ్చాయి. మంచి మంచి కలర్‌లో మంచి టెడ్డీ బేర్‌లు అయితే ఉన్నాయి. బాగున్నాయి కదా! మా బాబుకి కూడా ఒకటి చూపించి తీసుకుందాంరా అని అడిగితే, తీసుకుందాం అమ్మ తీసుకో తీసుకో అని అయితే అన్నాడు. కానీ వాళ్ళ నాన్న వద్దనేసాడని నేను కూడా వద్దనేసాననమాట. ఇంకా నాకు కావాల్సిన కొన్ని టాయిలెట్ సామాన్లు కూడా తీసుకుంటున్నాను. ఇక్కడైతే రోజ్ వాటర్ అన్నీ కూడా ఉన్నాయండి. రోజ్ వాటర్ అయితే ఇక్కడ తీసుకోను నేను. మెడికల్ షాప్‌లో తీసుకుంటాను. అందుకని ఇక్కడిదైతే తీసుకోలేదు. మెడికల్ షాప్‌లో అయితే రోజ్ వాటర్ కొద్దిగా క్వాలిటీ బావుంటది. ఎక్కువ రేట్ అయినా సరే మొహానికి రుద్దుకునేవి ఏవైనా సరే క్వాలిటీ బాగుండి బడ్జెట్ కొద్దిగా ఎక్కువైనా సరే మంచిగా తీసుకోవాలనేసి అయితే నా ఉద్దేశం అండి. నేనైతే మొహానికి ఎక్కువగా ఏమైతే రుద్దను. ఎప్పుడైనా రోజ్ వాటర్ రుద్దుతాను. ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తాను. అంతకుమించి అయితే ఏమీ రాయను. అందుకని ఇక్కడైతే ఏమీ తీసుకోలేదు. కాకపోతే బొట్టు బిళ్ళలు, గోల్డ్ పెయింట్లు, హెయిర్ బ్యాండ్లు ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా ఇక్కడే తీసుకుంటున్నాను. నాకు నచ్చినవి ఒక 2 హెయిర్ బ్యాండ్లు తీసుకున్నాను. సైడ్ క్లిప్‌లు అయితే తీసుకున్నాను. ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్‌లు ఇవి కూడా చాలా బాగున్నాయండి తక్కువ బడ్జెట్‌లో. నాకు బాగా నచ్చాయి. కాకపోతే నేను ఎక్కువగా హ్యాండ్ బ్యాగ్ వాడను కాబట్టి నేనైతే తీసుకోలేదు. కానీ షాప్ మొత్తం అయితే తిరిగేసానండి ఒక 2 సార్లు. అంత బాగున్నాయి సామాన్లన్నీ కూడా ఏది చూసినా తీసుకోవాలి అనిపిస్తుంది. కానీ నాకు అవసరమైనవి మాత్రమే కొన్నే తీసేసుకున్నాను. ఈ షాపులో అయితే చెవులకు పెట్టుకున్న ఇయర్ రింగ్స్ నుండి చేతికి పెట్టుకున్న ఉంగరాల దాకా అన్నీ కూడా చాలా బాగున్నాయండి. భలే ఉన్నాయి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. మోడల్స్ ఎక్కువగా పెట్టుకుంటారు చూడండి రకరకాల మోడల్స్. ఇక్కడ తీసుకుంటే బాగుంటాయి. అంటే తక్కువ బడ్జెట్లో బాగున్నాయి అన్నమాట. నాకైతే బాగా నచ్చాయి. నేనైతే ఇయర్ రింగ్స్ ఏమీ తీసుకోలేదండి. చేతికి ఒక ఉంగరం అయితే తీసుకుందాం అనుకున్నాను కానీ కొన్నిది కదా ఎక్కువ రోజులు ఉండదు ఎందుకులే అనిపించింది. ఇంక ఇక్కడైతే లిప్స్టిక్ల నుండి అన్నీ కూడా వ్యాజ్లైన్ దాకా అన్నీ ఉన్నాయన్నమాట. నేనైతే అవేమీ తీయలేదు కానీ షాప్ మొత్తం కూడా తిరుగుతున్నాను. ఇంకా అక్కడ ఉండే షాప్ అతనైతే హిందీ వాడనమాట. తెలుగు రాదు. కానీ వీడియో తీస్తుంటే ఎందుకు వీడియో తీస్తున్నారు, మీకు ఛానల్ ఉందా అని అయితే అడిగారు. వాళ్ళైతే ఇన్స్టాగ్రామ్లో ఛానల్ ఉందని అయితే అనుకున్నారు. కాకపోతే మేము యూట్యూబ్లో ఉందని అయితే చెప్పాము. ఓ అవునా, ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారని కూడా హిందీలో అడిగాడు. నాకైతే రాదులేండి హిందీ, అసలు అర్థం కూడా కాదు. కానీ మా ఆయన బయట తిరిగేవాడు కాబట్టి హిందీ పూర్తిగా రాదు కానీ చాలా వరకు అర్థమవుతుంది. కొద్ది కొద్దిగా మాట్లాడతారనమాట. మా ఆయనని వాళ్ళతో అయితే మాట్లాడారు. ఎంతసేపు వీడియో తీసుకునే సరే వాళ్ళు ఏమీ అనలేదు. చూస్తా అలా ఉన్నారు. ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబర్లు అని కూడా అడిగారు. 18,000కు పైగానే ఉన్నారని హిందీలో చెప్పారు. ఇంగ్లీష్లోనే హిందీలోనే చెప్పారు. ఓ అవునా బాగానే ఉన్నారని అయితే అన్నారనమాట. ఇంకా నేనైతే షాప్ మొత్తం తిరుక్కుంటూ నాకు కావాల్సిన చిన్న చిన్న వస్తువులు అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి లవ్ సింబల్లో ఉండే ఈ టెడ్డీ బేర్ లాగానే ఎంత బాగున్నాయో నాకైతే బాగా నచ్చాయి. ఒక్కటైనా టెడ్డీ బేర్ తీసుకోవాలి అనిపించింది కానీ ఇప్పుడే కాదు తీసుకుంటాను ఖచ్చితంగా. ఇంకా మొత్తం తీసుకోవడం అయిపోయిన తర్వాత మా ఆయన అయితే బిల్లు కట్టేస్తున్నారు. బిల్లు కూడా ఎంత అయిందో చూపిస్తాలేండి. తక్కువలోనే తీసుకున్నాలేండి సామాన్లన్నీ కూడా. 370, 380 దాకా అయితే అయ్యింది. ఇగోండి మీకు చూపిస్తున్నాను. ఫోన్పే ద్వారా చేశారు బిల్లు. 370 రూపాయలు అయితే అయ్యింది. నేను ఏవైనా మంచి షాపులకు వెళ్తే అక్కడ వస్తువులు కొనేకాడికి ఎక్కువగా ఇష్టంగా చూస్తాను. నాకు ఎందుకో వస్తువులు చూడాలంటే చాలా ఇష్టము. అంటే టెడ్డీ బేర్లు కానీ, మంచి మంచి గాజు వస్తువులు కానీ, మొహానికి వేసుకునే మేకప్ సామాన్లు కానీ ఇవి ఏవైనా చూడాలంటే చాలా ఇష్టము. కానీ కొన్నాం. ఎందుకంటే నేను కొని ఇంటికి తీసుకొచ్చినా సరే ఎక్కువ రోజులు జాగ్రత్తగా ఉంచలేను. తొందరగా చెడగొట్టేస్తాననేసి ఎక్కువ సామాన్లు అయితే అలాంటివి తీసుకోను. ఖచ్చితంగా ఇంట్లోకి అవసరము అన్నీ మాత్రమే తీసుకుంటానన్నమాట. ఇంకా షాప్ అంతా కూడా మీకు ఒకసారి అయితే చూపిస్తున్నాను చూడండి. నాకైతే బాగా నచ్చాయి అక్కడ ఉండే వస్తువులన్నీ కూడా. ఇంకా ఆ షాప్ నుండి బయటకు వచ్చిన తర్వాత బట్టల షాప్కి అయితే వచ్చాను. బట్టల షాప్కి అయితే డ్రెస్సులు ఏం తీసుకోవడానికి రాలేదు కానీ కొన్ని నైటీలు తీసుకుందామని అయితే వచ్చాను. నేను ఎప్పుడు కూడా మీకు నైటీల్లో వీడియోలో కనిపించలేదు కదా. నాకు నైటీలు వేసుకునే అలవాటు కూడా ఉందండి. కాకపోతే రీసెంట్గా నేను నైటీలు వేసుకునేది అయితే మానేశాను. యూట్యూబ్ చేసిన నుండి చాలా వరకు అయితే మానేశాను. ఎప్పుడో ఒకసారి అయితే వేసుకునేదాన్ని. కాకపోతే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా, డ్రెస్సులతో ఉండాలంటే కొద్దిగా కష్టంగా అనిపిస్తుందని ఒక 3 నైటీలు అయితే తీసుకుందామని అయితే వచ్చాను. 3 తీసుకున్నాలేండి. రెగ్యులర్గా అయితే ఖచ్చితంగా నైటీలు వేయను. ఎప్పుడైనా వేసుకోవాలనిపించినప్పుడు మాత్రమే వేసుకుంటాను. నాకు ఎనీ టైం నైటీలో ఉండాలనే సరే ఎక్కువగా ఇష్టం ఉండదు. ఎప్పుడైనా ఎక్కువగా చిరాగ్గా విసుగ్గా ఉన్నప్పుడు మాత్రమే నైటీలు వేసుకుంటాను. మ్యాక్సిమం ఎక్కువగా డ్రెస్సులతోనే ఉంటాను. చీరలు కూడా చాలా తక్కువగానే కట్టుకుంటానులేండి. అవసరం కొద్దీ అయితే చీరలు కట్టుకుంటాను. ఇంకా నైటీలు తీసుకున్న తర్వాత కూరగాయల షాప్కి అయితే వచ్చాము. ఇంట్లో ప్రస్తుతానికి అయితే కూరగాయలు ఏమీ లేవు. కొన్ని ఆకుకూరలు అయితే తీసుకున్నాను. కొద్దిగా తోటకూరని, కొద్దిగా పాలకూర అయితే తీసుకున్నాను. ఇంకా కాలీఫ్లవర్ కూడా ఒకటి తీసుకున్నాను. కూరగాయలు అయితే చాలా తక్కువగానే తీసుకున్నాలేండి. మా ఆయన డ్యూటీ నుండి వచ్చేటప్పుడు టమాటాలుని, పచ్చిమిరపకాయలు ఈ రెండే తీసుకొచ్చారు. ఆ రెండుతో కూర అయితే ప్రతిరోజు సర్దలేం కదా అనేసి
కొన్ని కూరగాయలు తీసుకుందామని అయితే కూరగాయల షాప్కి అయితే వచ్చాను. 3 రకాల కూరగాయలే తీసుకున్నానండి. ఇంకా ఉల్లిపాయలు కూడా ఇంట్లో పూర్తిగా అయిపోయాయి అనేసి కొన్ని ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను. 1 కిలోన్నర దాకా అయితే ఉల్లిపాయలు తీసుకున్నాను. మీ కూరగాయల మార్కెట్కి వచ్చేటప్పటికి టైం అయితే 9, 9:30 ఈ టైం అయితే అయిపోయింది. అందువల్ల కూరగాయలు కూడా అంత బాగాలేవులేండి. కొద్దిగా వాడిపోయినట్టుగా ఇలా అయితే ఉన్నాయి. ఫ్రెష్గా అయితే ఏమీ లేవు. ఆకుకూర కూడా అంత బాగాలేదు. కాకపోతే నేను చాలా రోజులైంది తోటకూర అనేసి ఒక 2 కట్టలు తోటకూర, కొద్దిగా పాలకూర అయితే తీసుకున్నాను. అంతేని కూరగాయలు అయితే అంత బాగాలేవు. వంకాయలు ఇవైతే బాగా వాడిపోయినట్టుగా ఉన్నాయి. బీరకాయలు అయితే పూర్తిగా ఎండిపోయినట్టు అయితే ఉన్నాయండి. అంత బాగాలేవు. మా ఆయన ఇంకేం తీసుకోకు, ఇప్పుడు తీసుకున్న వరకు అయితే సరిపోతాయిలే అన్నారు. నేనైతే వంకాయలు తీసుకుందాం అనుకున్నాను, కానీ ఆ వంకాయలు చూడడానికి అంత బాగాలేవు, బాగా వాడిపోయినట్టుగా ఉన్నాయి అనేసి ఇంకా తీసుకోలేదేమి. ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకున్న వరకే కూరగాయలు అయితే తీసుకున్నాను. కాలీఫ్లవరు, 2 రకాల ఆకుకూరలు, ఇంకా దోసకాయలు ఒక 2 అయితే తీసుకున్నాను. అంతేని, అంతకుమించి కూరగాయలు అయితే ఏం తీసుకోలేదు. ఇంట్లో పచ్చిమిరపకాయలు టమాటాలు ఉన్నాయి అనేసి ఇంకేమైతే తీసుకోలేదు. కూరగాయలు తీసుకోవడం అయిపోయిన తర్వాత మా ఆయన బిల్లు కూడా వేసేస్తున్నారు. 10 గంటలకు కూరగాయల మార్కెట్కి వచ్చినా సరే చూడండి ఎన్ని కూరగాయలు ఉన్నాయో. తెల్లవారు వచ్చినా ఇలానే కనిపిస్తుంటాయి కూరగాయలు, సాయంకాలం వచ్చినా ఇలానే ఉంటాయి. కాకపోతే తెల్లవారు వస్తే ఫ్రెష్గా ఉంటాయి. సాయంకాలం రాత్రి 10 ఈ టయానికి వస్తే కొద్దిగా వాడిపోయినట్టుగా అంత బాగుండవు అనమాట కూరగాయలు. ఇంకా ఆత్మకూరు నుండి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసేసి వంట అయితే చేశాను. వంట అయితే ఏమీ లేదులేండి. మధ్యాహ్నం చేసిన కూర అయితే మధ్యాహ్నము పెసరబ్యాడ్లు వేసి పప్పులుసు అయితే కొద్దిగా చిక్కగా చేశాను. ఇంకా రాత్రికి అయితే కొద్దిగా సంగటి చేశాను అనమాట. సంగటి కూడా నేనేం పొయ్యి మీద పెట్టలేదు. మేము ఆత్మకూరు నుండి వచ్చేలోపు మా అత్త ఏమో పొయ్యి మీద సంగటి పెట్టును. నేను స్నానం చేసి రాగానే అందరికీ ప్లేట్లలో అయితే వేసి పెట్టేస్తున్నాను. వంట అయితే నేనేం పెద్దగా ఏం చేయలేదులేండి. మేము ఆత్మకూరు నుండి వచ్చే ముందే మా అత్తకైతే చెప్పాము. మేము వస్తున్నామని తెలిసిన తర్వాత పొయ్యి మీద సంగటి పెట్టింది. మేము వచ్చి స్నానం చేసేలోపు సంగటి కూడా రెడీ అయిపోయింది. దాని తర్వాత అందరికైతే ప్లేట్లలో వేసేస్తున్నాను. మా అత్త మా మామయ్య అయితే సంగటి బాగా తింటారు. ఇంకా పప్పులు కూడా బాగా కుదిరిందండి. పెసరబ్యాడ్లు వేసి కొద్దిగా చిక్కగా చేయడం వల్ల సంగటిలోకి అయితే చాలా బాగుంది. మా మామయ్య మధ్యాహ్నమే సంగటి చేయమన్నారు. కాకపోతే నేను మధ్యాహ్నం చేయలేదు, అందుకోసం రాత్రికి అయితే చేశాను. అప్పుడప్పుడు రాత్రులు కూడా సంగటి చేసుకుంటాము. ఇంకా ముద్దల్లా చేసేసి అయితే ఫస్ట్ మా మామయ్యకి వేసేసాను. దాని తర్వాత మా అత్తకు కూడా వేసేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు వేడివేడిగా ఉన్నప్పుడు సంగటి అయితే తినేశారు. సంగటి వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుందండి. చల్లగా అయిపోయిన తర్వాత సంగటి తినడానికి చాలా గట్టిగా అయిపోతుంది, రాయిలాగా. అంత ఎక్కువగా సంగటి తినాలి అని అనిపించదు చల్లగా అయిపోతే. అందుకని వేడివేడిగా ఉన్నప్పుడే తినేస్తామన్నమాట. చాలా బాగుంటుంది వేడివేడిగా ఉన్నప్పుడు, మెత్తగా అలానే గట్టిగా లేకుండా మీడియంలో ఉండి చాలా బాగుంటుంది తినడానికి. ఇంకా మా అత్త మా మావయ్యకి వేసి ఇచ్చేసిన తర్వాత మా ఆయనకి కూడా వేసి ఇచ్చేసి నేను కూడా వేసుకొని అయితే తింటున్నాను. మా బాబు ఏమో వాళ్ళ తాత దగ్గర అయితే కూర్చొని తింటున్నాడు. వాళ్ళ తాత దగ్గర కొద్దిగా, వాళ్ళ నాన్నమ్మ దగ్గర కొద్దిగా, నా దగ్గర కొద్దిగా కూర్చొని అయితే తినేస్తున్నాడు. అంటే ఒక దగ్గర కూర్చొని మొత్తం కుదురుగా తినలేడు అనమాట. అందరి దగ్గర చెరొక ముద్ద పెట్టుకొని అయితే తింటాడు. అదేం అలవాటు మా బాబుకి. ఎవరు తిన్నా సరే వాళ్ళ దగ్గర కూర్చొని వెళ్ళి అయితే తింటాడు అనమాట. ఇంకా అన్నం తినడం అయిపోయిన తర్వాత సాయంకాలం బట్టలు తీసాను కదా, బట్టలు అయితే మడత పెట్టలేదు. ఇప్పుడైతే మడత పెట్టుకుంటున్నాను వచ్చిన తర్వాత. మరీ కుప్పలాగా ఒక దగ్గర ఉండిపోతున్నాయి అనేసి, ఎంతసేపు 5 నిమిషాల్లో అయిపోతాయి అనేసి బట్టలన్నీ అయితే మడత పెట్టుకుంటున్నాను. నేను ఈ బట్టలు మడత పెట్టుకునేటప్పుడు మా బాబేమో ఇందాకలా ఏబిసిడీలు చూపించాను కదా, అదైతే ఇప్పుడు మళ్ళీ పట్టుకొని అయితే పెట్టుకుంటున్నాడు. వాడి మట్టుకు వాడేని. నాకు చెప్పమ్మా ఎక్కడ పెట్టాలో నేను పెడతానైతే అడుగుతున్నాడు. కానీ నేను పనిలో ఉన్నాననేసి వాడికి అయితే చెప్పలేదు. ఇంకా నేను చెప్పట్లేదు అనేసి అక్కడ వదిలేసి అయితే వాళ్ళ తాత దగ్గర కూర్చొని అయితే ఆడుకుంటున్నాడు. వాడికి ఏదైనా కొత్త వస్తువు కొనేసి ఇచ్చామనుకోండి, దాని మీద పూర్తిగా మనసు ఇరిగేంత వరకు రాత్రి పడుకునేటప్పుడు కూడా దాన్ని పట్టుకొనే పడుకుంటాడు. అంత ఇష్టంగా దాంతో ఆడుకుంటాడు. దాని మీద మనసు ఇరిగిపోయింది అనుకోండి, ఆ వస్తువు ఎక్కడ పడేస్తాడో వాడికే తెలీదు. ఇప్పుడు కొత్తగా తీసుకున్నాను కదా, అందుకని ఇది బాగా వాడికి నచ్చింది. అందుకని వాడికి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు తీసుకొని అయితే ఆడుకుంటున్నాడు చాలా సరదాగా. ఇంకా నేను బట్టలు మొత్తం మడత పెట్టేయడం అయిపోయిన తర్వాత అన్నం కూడా తినేసాను కాబట్టి గ్యాస్ దగ్గర అయితే కొద్దిగా క్లీన్ చేసుకుంటున్నాను. గ్యాస్ దగ్గర చూడడానికి అంత బాగాలేదు, అందుకని అక్కడ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. నేను ఆత్మకూరు నుండి ఇంటికి వచ్చినప్పటికీ 9:30 ఈ టైం అయితే అయిపోయిందండి. రాగానే అన్నం తినేసాను. దాని తర్వాత కొద్దిగా బట్టలు ఉంటే మడత పెట్టేసి గ్యాస్ దగ్గర అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మొత్తం అన్ని పనులు అయిపోయి పడుకునేటప్పటికి రాత్రి 11 ఈ టైం అయితే అయిపోయింది. కొద్దిగా లేట్ అయిపోయింది. నార్మల్గా అయితే 10 గంటలకు పడుకుంటాను. ఈరోజు ఒక గంటన్నర అయితే లేట్ అయిపోయింది. 11, 11:30 ఈ టైం అయితే అయ్యిందిలేండి. అంటే ఆత్మకూరు మేము కొద్దిగా లేట్గా వెళ్ళామన్నమాట. 6:30 పావుతక్కువ 7 ఈ టైంకి అయితే వెళ్ళాము.
ఎందుకంటే డాక్టర్ ఆ టైంకే వస్తారు కదా సాయంకాలం పూట అయితే. మరి తొందరగా వెళ్ళినా సరే హాస్పిటల్లో కాయాలనేసి కొద్దిగా లేట్‌గా వెళ్ళాము. ఇంక ఇంటికి వచ్చినప్పుడు కూడా కొద్దిగా లేట్ అయిపోయిందనమాట. తెల్లవారు పూట హాస్పిటల్‌కి వెళ్దామంటే ఈ ఎండకు భయపడైతే ఎళ్ళలేదండి. చిన్న పిల్లోడు కదా! ఈ ఎండకి తీసుకొని వెళ్ళాలంటే బైక్ మీద చాలా ఎక్కువ ఎండ కాస్తుంది. భయమేసి అయితే తీసుకొని వెళ్ళలేదు. అందుకని సాయంకాలం పూట అయితే తీసుకొని వెళ్ళాము. ఇంకా హాస్పిటల్‌లో ఒక 2 సిరప్‌లు ఇచ్చారు కదా! అవైతే ఇప్పుడు వేస్తున్నాను. ఇంతకు ముందు అయితే టానిక్ అస్సలు వేసుకునేవాడు కాదండి. ఇప్పుడు మాత్రం వాడి చేత్తో వాడే చాలా ఇష్టంగా వేసుకుంటున్నాడు. వాడే నాకు గుర్తు చేసి మరీ వేసుకుంటున్నాడు. టయానికి అమ్మ నేను టానిక్ వేసుకుంటాననేసి పిలిచి మరీ వేసుకుంటున్నాడండి. అంత బాగా అలవాటైపోయింది. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.